నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ఏకాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు భగవల్లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవునకు తత్వోపదేశం చేస్తూ ఉన్నారు. ఓ ఉద్ధవ, యమ నియమాదులు, అదేవిధంగా శాస్త్రమునందుండేటువంటి నైపుణ్యము, యోగ మార్గములు, ఇలా విభిన్నమైనటువంటి మార్గములలో పూజాది ఉపాసనాదులతో కానీ ఏదైనా ఒక మార్గాన్ని అవలంబించి భక్తితో నన్ను చేరుకోవచ్చు. యది కుర్యాత్ ప్రమాదేన యోగి కర్మ విగర్హితం యోగేనైవ దహేదంహో నాణ్యత్తత్ర కదాచన. యోగి ప్రమాదవశాత్తు ఏదైనా తెలియక తన ధర్మం నుంచి చ్యుతుడైతే, అంటే ఏదైనా పొరపాటు చేస్తే, అపరాధం చేస్తే, ఇతరుడు నిందించేటువంటి కర్మని గనక, అందరూ గర్హించే కర్మని గనక ఆచరించినట్లయితే దాన్ని ఏ విధంగా పోగొట్టుకోవాలి అంటే, ఆ యోగి ఏ యోగాభ్యాసాన్నైతే చేస్తూ ఉన్నాడో ఆ అభ్యాసము చేతనే, ఆ యోగ మార్గము చేతనే, ఆ మార్గము ద్వారానే తన యొక్క పాపాన్ని పోగొట్టుకోవాలి. వేరొక మార్గం కానీ ఉపాయం కానీ లేదు అని చెబుతున్నారు. స్వేస్వేధికారేయానిష్ఠ సగుణ పరికీర్తితః కర్మణాం జాత్యశుద్ధానాం అనేన నియమః కృతః గుణదోష విధానేన సంగానాం త్యాజనేచ్ఛయా. సాధకులైనటువంటి వారు తమకు దేనియందైతే యోగ్యత ఉన్నదో ఆ యోగ్యత కలిగిన ధర్మమునందు శ్రద్ధ కలిగి ఉండాలి అని చెబుతున్నారు. తమకు యోగ్యత లేని వేరే ధర్మాన్ని గనక ఆచరించినట్లయితే అది పతనహేతు అవుతుంది. విరుద్ధమైనటువంటి పరధర్మం అనేటువంటిది దోషమే. ఎలాగా అంటే, బ్రహ్మచర్యాన్ని అవలంబించేటువంటి వారు గృహస్థ ధర్మాలు పాటించకూడదు. గృహస్థ ధర్మంలో ఉన్నటువంటి వారు సన్యాస ధర్మాల్ని పాటించకూడదు. ఎవరికి దేనియందైతే యోగ్యత ఉందో వారు ఆ ధర్మాన్ని మాత్రమే శ్రద్ధ కలిగి పాటించాలి అని చెబుతున్నారు. ఎందువల్ల ఈ రకంగా విభాగం చేస్తూ ఉన్నారు అంటే, వీటి లక్ష్యం ఏమిటి అంటే, క్రమక్రమంగా సాధకుడు విషయాసక్తిని పోగొట్టుకుని ఈ ధర్మములను ఆచరించటం ద్వారా, తనకు తగిన యోగ్యత కలిగిన ధర్మములను ఆచరించటం ద్వారా భగవంతుణ్ణి పొందడానికి, ప్రవృత్తి మార్గాన్ని విడిచిపెట్టడానికి ఇవి సహకరించాలి. అందువల్లనే ఒక్కొక్క ఆశ్రమ ధర్మానికి ఒక్కొక్క యోగాన్ని చెప్పారు. సన్యాసాశ్రమం వాళ్ళు జ్ఞానయోగం ద్వారా, గృహస్థాశ్రమం వారేమో కర్మయోగము ద్వారా, ఈ రెండిటి యందు తటస్థంగా ఉన్నటువంటి వారు భక్తి మార్గము ద్వారా భగవంతుణ్ణి చేరుకోవాలి. ఈ 3 యోగములు భగవంతుణ్ణి పొందడానికి మార్గములు అని పరమాత్ముడు చెప్పి ఉన్నాడు. అందుకోసమే పరమాత్మను చేరుకోవటం కోసమే, ప్రవృత్తి మార్గమునందు ఉండేటువంటి ఆసక్తిని తగ్గించటం కోసమే ఈ నియమాదులన్నీ చెప్పబడి ఉన్నాయి. విధి నిషేధాలు కానీ, గుణదోషాలు కానీ ఇవన్నీ వర్ణించి చెప్పటం వల్ల ప్రయోజనం ఏమిటి? వేదములలో ఈ గుణదోషాలు అలాగే విధి నిషేధాలు కర్మల విషయంలో చెప్పబడి ఉండడానికి కారణం ఏమిటి అంటే, ప్రవృత్తి మార్గంలో ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించకుండా ఒక నియమంతో, నియంత్రణతో ప్రవర్తించటానికి అవి ఉపకరిస్తాయి. కాబట్టి తన ధర్మం ఏదైతే ఉందో దాన్ని అతిక్రమించకుండా నియమాన్ని అనుసరించి శ్రద్ధగా తన యోగ్యత కలిగినటువంటి ధర్మమునందు ఆసక్తి కలిగి ఉండాలి. అదే
నెమ్మదిగా పరమాత్మను చేరుకునేటువంటి చక్కటి సాధనకు ఉపకరిస్తుంది. జాతశ్రద్ధో మత్కథాసు నిర్విణ్ణ సర్వకర్మసు వేద దుఃఖాత్మకాన్ కామాన్ పరిత్యాయేప్యనీశ్వర. కృష్ణ పరమాత్మ చెబుతున్నారు, నా లీలలయందు దివ్యమైన నా అవతారములయందు శ్రద్ధ కలిగినటువంటి వారై, వేటియందు ఆసక్తి లేకుండా సమస్తమైన కర్మలయందు విరక్తిని పొందినటువంటి వారై, సమస్తమైన కోర్కెలను పరిత్యజించుటయందు ఆసక్తి కలిగినటువంటి వారై ఉండాలి. ఒకవేళ అలా లేకపోయినట్లయితే దివ్యమైనటువంటి నా కథలను చక్కగా శ్రవణం చేస్తూ ఒకవేళ కర్మలను భోగముల యందు ఆసక్తిని పోగొట్టుకోవటానికి వారికి శక్తి లేకపోయినట్లయితే, సామర్థ్యం లేకపోయినట్లయితే, భగవంతుని యొక్క కథలు వినటంలో ఆసక్తి ఉంది కానీ భోగాల్ని విడిచిపెట్టడంలో ఇంకా వారికి సామర్థ్యం రావట్ల, ఇంద్రియాలు చెప్పిన మాట వినట్ల. అప్పుడు ఏం చేయాలి? తతో భజేత మాం ప్రీతః శ్రద్ధాళు దృఢ నిశ్చయ. నాయందు ప్రీతిని కలిగి, నాయందు శ్రద్ధ కలిగి, నన్ను పొందాలనేటువంటి దృఢ నిశ్చయం కూడినటువంటి వారై, దృఢ నిశ్చయంతో కూడినటువంటి వారై, జుషమాణశ్చ తాన్ కామాన్ దుఃఖోదర్కాంశ్చ గర్హయన్. భవిష్యత్తులో దుఃఖమే తాత్పర్యముగా కలిగినటువంటి ఈ కామములను భోగములను అనుభవించినప్పటికీ కూడా నాయందు గనక శ్రద్ధ ఉండి నా కథలని గనక శ్రవణం చేసినట్లయితే, ప్రోక్తేన భక్తి యోగేన భయతో మామసకృత్ మునేః. నేనేదైతే ఉపదేశించానో వాటిలో భక్తి మార్గము చేత, భక్తి యోగము చేత అనేక మార్లు నన్నే గనక ధ్యానం చేస్తూ నా కథలని వింటూ వాటిల్ని పఠిస్తూ 10 మందికి తెలియజేస్తూ గనక ఉన్నట్లయితే ఈ భోగాదులను విడిచిపెట్టడంలో ఒకంత సహనము శక్తి లేకపోయినప్పటికీ కూడా కామా హృదయా నశ్యంతి సర్వే మయి హృది స్థితే. నెమ్మదిగా నన్ను హృదయమునందు నిలుపుకోవటంలో ఎవరైతే తమ యొక్క శ్రద్ధను ప్రకటిస్తూ ఉంటారో అటువంటి వారి యొక్క హృదయంలో ఉండేటువంటి కోరికలు వాటంతటవే కాలక్రమేణా నశించిపోతాయి. అయ్యా, నాకు కోరికల్ని దాటడం శక్తి లేదండి, కానీ భగవంతుని మీద శ్రద్ధ ఉందండి అని అనుకునేటువంటి వాళ్ళకి ఒక చక్కని ఉపాయం చెబుతున్నారు. అయ్యా, మీరు అనుభవించే వాటిని వదిలిపెట్టడానికి మీకు ఆసక్తి లేకపోయినట్లయితే ఒక్కసారిగా వాటిని విడిచిపెట్టక్కర్లా. భగవత్ సంబంధమైన కథలు వినండి, వాటిని చక్కగా 10 మందికి చెప్పండి, స్మరించండి. అలా చేయటం ద్వారా ఈ సంసార సాగరంలో ఉన్న భోగములను విధి లేక వదల్లేక అనుభవిస్తున్నప్పటికీ ఈ వినడం వల్ల చెప్పటం వల్ల ఏం జరుగుతుంటే క్రమక్రమేణా ఆ పరమాత్ముడు హృదయంలో నిలిచి ఉండటం చేత ఆ తరువాత ఈ కోర్కెల యందు ఆసక్తి అనేది నెమ్మదిగా తగ్గిపోతుంది. భిద్యతే హృదయగ్రంథి ఛిద్యంతే సర్వసంశయా క్షీయంతే చాస్య కర్మాణి మయ దృష్టే అఖిలాత్మని. ఆ హృదయంలో ఉండేటువంటి సంసారం పట్ల ఉండే లంపటం ఏదైతే ఉందో అది కాస్త తెగిపోతుంది. సమస్తమైన సందేహాలు తీరిపోతాయి, సమస్తమైన కర్మలు నశించిపోతాయి. ఎప్పుడూ నేను గనక ఆ హృదయమునందు స్థిరంగా తిష్ట వేసుకుని కనిపించినట్లయితే, సాక్షాత్కరించినట్లయితే, తస్మాన్ మద్భక్తియుక్తస్య యోగినో వై మదాత్మనః న జ్ఞానం న చ వైరాగ్యం ప్రాయశ్రేయో భవేదిహ. కాబట్టి నన్ను హృదయంలో నిలుపుకున్నటువంటి వారికి నా సన్నిధి అనేది తప్పనిసరిగా లభిస్తుంది. దానికి మార్గం ఏమిటి అంటే ఎల్లప్పుడూ నా కథలను వినడం, స్మరించటం. ఇది మాత్రమే నిజమైనటువంటి తరుణోపాయం. జ్ఞానయోగము కర్మయోగముల కన్నా ఎంతో చక్కగా ఏమాత్రము పతితుడు కాకుండా తేలిగ్గా ముక్తిని పొందడానికి ఉపకరించేది ఏమిటంటే భక్తి యోగము. ఆ భక్తి మార్గం ద్వారా నన్ను హృదయంలో నింపుకుని గొప్ప శ్రేయస్సుని పొందుతాడు నా భక్తుడు. ఆ భక్తి యోగం ముందు మిగిలినటువంటి ఈ జ్ఞానయోగం కానీ కర్మయోగం కానీ అంత శ్రేయస్సుని ఇవ్వలేవు. యత్కర్మభిః యత్తపసా జ్ఞాన వైరాగ్యతశ్చ యత్
యోగేన దాన ధర్మేణ శ్రేయోభిరితరైరపి. అదే విషయాన్ని సుస్పష్టంగా చెబుతున్నారు. కర్మల చేత గాని, తపస్సు చేత గాని, జ్ఞాన వైరాగ్యముల చేత, ఇతరములైన ఏ సాధనముల చేత సాధ్యం కానటువంటి పరమాత్ముని యొక్క అనుగ్రహ విశేషం అనేటువంటిది, దాన ధర్మాదుల చేత కూడా సాధ్యం కానటువంటి ఆ పరమాత్ముని యొక్క అనుగ్రహం అనేటువంటిది గొప్ప శ్రేయస్సు ఈ భక్తి ద్వారా లభిస్తుందయ్యా ఉద్ధవ. సర్వం మద్భక్తి యోగేన మద్భక్తో లభతేంజస స్వర్గాపవర్గం మద్ధామ కథంచిత్ యది వాంఛతి. ఎంతో తేలికగా, ఏమాత్రమూ కష్టపడకుండా, ఏ విధంగానూ జారిపోవటం అనేది అందులో లేనే లేదు. ఇతరమైనటువంటి మార్గముల్లో కొంత దూరం వెళ్ళిన తర్వాత అది సాధించలేక పతనమయ్యే అవకాశాలు ఉన్నాయి తపస్సు ఇత్యాదులలో. కానీ భక్తి మార్గంలో అది లేనే లేదు. ఎంతో తేలికగా నా భక్తుడు ఈ భక్తి యోగాన్ని అవలంబించటం ద్వారా అసలు మోక్షము అక్కర్లేదు, స్వర్గము అక్కర్లేదు, స్వామి నువ్వు నా హృదయంలో ఉంటే చాలు అని చెబుతారు భక్తులు. ఆ పరమాత్ముడే ప్రత్యక్షమై నీకేం కావాలని ఆయన అంటే, ఆ మోక్షం ఏమిటో నాకు తెలియదు స్వామి, ఆ స్వర్గం ఏమిటో నాకు తెలియదు, ఇవన్నీ నాకేమొద్దు, నువ్వెప్పుడు నా హృదయంలో ఉంటే అదే నాకు ఆనందము అని చెప్పేటువంటి స్థాయికి ఈ భక్తులు చేరుకుంటారు భక్తి యోగము ద్వారా. ఏమిటి దీనికి ఉపాయము అంటే ఏమీ లేదండి. ఆ భగవంతుని యొక్క చక్కనైనటువంటి కథలను వినడం, ఆస్వాదించటం, మనస్సు స్వామి యందు పెట్టటం, ఇది చేస్తే చాలు. న కించిత్ సాధవో ధీరా భక్తా ఏకాంతినో మమ వాంఛంత్యపి మయా దత్తం కైవల్యం అపునర్భవం. కాబట్టి నా భక్తులైనటువంటి వాళ్ళు సాధువులై ఉంటారు. ఇది ప్రధానమైన విషయం. భక్తులు అంటే ఏ విధమైన వాళ్ళు అంటే సాధు స్వభావం కలిగినటువంటి వారు, భయం లేనటువంటి ధైర్యం కలిగిన వారు. ధైర్యం అనేది వారిలో సహజ సిద్ధంగా ఉంటుంది. ధైర్యం ఎలా వస్తుందంటే అంతా పరమాత్మమయమైనప్పుడు ఉద్రేకాలకు అవకాశం ఏమున్నది? ఒకరి పట్ల ద్వేషము లేదు, మరొకరి పట్ల ప్రేమ లేదు. అలాంటప్పుడు ధైర్యం సహజ సిద్ధంగా ఉంటుంది. ఎవరి వల్ల భయాన్ని పొందరు, ఎవరిని భయపెట్టరు. కాబట్టి నా వాళ్ళైనటువంటి వాళ్ళు ఎవరైతే భక్తులు ఉంటారో వారు సాధువులై ఉంటారు, సత్వస్వభావం కలిగి ఉంటారు. ఏకాంత భక్తితో నన్ను ఎవరైతే పూజిస్తూ ఉంటారో వాళ్ళ సహజ స్వభావం ఇలా ఉంటుంది. నేను ఇచ్చినటువంటిది ఏ కోరికైనా వాళ్ళు స్వీకరించకుండా నన్నే తన హృదయంలో నిలుపుకుంటారు. నీకు జన్మరాహిత్యాన్ని ఇస్తానన్నా కూడా, అయ్యా నువ్వు నా హృదయంలో ఉంటే చాలు స్థిరంగా, ఆ జన్మరాహిత్యమేమో, ఆ మోక్షమేమో, కైవల్యమేమో ఇవన్నీ మాకు తెలియదు అనే అంటారు. నా యందు భక్తిని తప్ప వారు ఇంకేమీ కోరరు. ఏ జన్మలో ఉంటే మాత్రం ఏమైంది? ఆ జన్మని పొందటం వల్ల దేహానికి వచ్చేటువంటి కష్టాలు, దుఃఖాలు ఇవన్నీ నిజం కాదు అని తెలిసినప్పుడు, ఒక కీటకమైనా సరే పరమాత్మ యందు భక్తిని నిలుపుకోగలిగినప్పుడు దానివల్ల ఆ జన్మ వల్ల వచ్చేటువంటి బాధ ఏమున్నది? కాబట్టి నేను స్వర్గంలో ఉన్నా, భూమి మీద ఉన్నా, లేదా ఏదో ఏ జన్మలోనో చేసిన పాపవశం వల్ల క్షుద్రమైన, నీచమైన, అల్పమైనటువంటి ఒక జంతువు యొక్క జన్మను ధరించినా పర్వాలేదు, నా మనస్సు మాత్రం నీ యందు ఉండాలి, నీ భక్తిని మర్చిపోకూడదు. అలాంటి వరం మాత్రం ఇయ్యయ్యా, ఇంకా ఏ సుఖాలు నాకు అక్కర్లేదని కోరుకునేంత పరిణతిని పొందుతారా భక్తులు. నైరపేక్ష్యం పరం ప్రాహు నిశ్రేయసమనల్పకం తస్మాన్నిరాశిషో భక్తి నిరపేక్షస్య మే భవేత్. దీనివల్ల అర్థమైంది ఏమిటంటే, భగవంతుడు ఏం చెప్తున్నాడు కృష్ణ పరమాత్ముడు అంటే, ఎంతో తేలికగా పరమాత్ముడిని పొందేటువంటి విధానాన్ని చక్కగా అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినంత తేలికగా చెబుతున్నారు. దాన్ని కూడా ఆచరించటానికి అలసత్వాన్ని ప్రదర్శించకూడదు, నెమ్మదిగా అలవరుచుకోవాలి. దేని యందు కోరిక లేకపోవటం. నైరపేక్ష్యం పరం ప్రాహు, వేటి యందు వ్యామోహాన్ని, ఆశని పొందకుండా ఉండడం అనేది ఉత్తమమైనటువంటి మార్గం, ఉత్తమమైన స్థానాన్ని ఇచ్చేటువంటి మార్గము. ఎందువల్ల దేన్ని కోరుకోకూడదు అంటున్నారంటే, దేన్ని కోరుకోకపోవటం అనేటువంటిది భగవంతుని యందు ఏకాంత భక్తిని కలిగిస్తుంది. కాబట్టి మనస్సులో ఫలాపేక్ష అనేది లేకుండా
పరమాత్ముని యందు భక్తి మాత్రమే ఉండాలి, పరమాత్ముడు నా హృదయంలో ఉండాలి, ఇదే తాత్పర్యమైనప్పుడు ఈ జన్మరాహిత్యాదులతో కానీ, మోక్షాదులతో కానీ, స్వర్గాదులతో కానీ, తదితరములైనటువంటి భోగ సాధనాలతో కానీ ఏమాత్రము పని లేదు. వాటి మీద అపేక్ష వదిలిపెట్టటమే నిజమైనటువంటి భగవత్ప్రాప్తి సాధనము అని చెబుతున్నారు. నమయ్యేకాంత భక్తానాం గుణదోషోద్భవా గుణాః సాధూనాం సమచిత్తానాం బుద్ధేః పరముపేయుషాం. నా యందు గనక ఏకాంత భక్తి స్థిరంగా నిలిచినట్లయితే వారికి గుణదోషాలతో పట్టింపే లేదు. ఏది గుణము ఏది దోషము అనే ఆలోచనే ఉండదు. ఆ గుణదోషాల వల్ల కలిగేటువంటి పాపంతో కానీ పుణ్యంతో కానీ ఏ సంబంధము లేదు. ఎప్పుడు హృదయంలో నేను చైతన్యంగా వెలుగుతూనే ఉంటాను. బుద్ధి కన్నా అతీతమైనటువంటి నా స్వరూపమునందే, ఆత్మస్వరూపమునందే ఆ భక్తులు ఎప్పుడూ శ్రద్ధ కలిగి ఉంటారు. అలాంటి వారికి గుణదోషములతోనూ నిమిత్తము లేదు, పుణ్యపాపాలతో అంతకన్నా సంబంధం లేదు. అది భక్తి పరాకాష్ఠ. ఏవమేతాన్ మయాదిష్టాన్ అనుతిష్ఠంతి ఏ మే పథః క్షేమం విందంతి మత్స్థానం యద్బ్రహ్మ పరమం విదుః. ఈ విధంగా ఎవరైతే నేను చెప్పినటువంటి ఈ మార్గములను అవలంబిస్తారో, కర్మయోగము, జ్ఞానయోగము, అత్యుత్తమమైనటువంటి భక్తి యోగము, వీటి ద్వారా తప్పకుండా అనుసరించినటువంటి వారు పరబ్రహ్మస్వరూపుడైనటువంటి నన్ను చేరుకుంటారు అని ఉద్ధవునకు శ్రీకృష్ణస్వామి తెలియజేస్తూ మనందరికీ చెప్తున్నారు. ఇక్కడితో మనం ఏకాదశ స్కంధంలో 20వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకుని 21వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. శ్రీ భగవానువాచ య ఏతాన్ మత్పథో హిత్వా భక్తి జ్ఞాన క్రియాత్మకాన్ క్షుద్రాన్ కామాంశ్చలైః ప్రాణైః జుషంతః సంసరంతి తే. ముఖ్యంగా నేను ఉపదేశించినటువంటి ఈ కర్మయోగ, జ్ఞానయోగ, భక్తి యోగములను విడిచిపెట్టి ఇతరమైనటువంటి మార్గములను, అస్థిరమైనటువంటి ఇంద్రియ సుఖాదులతో కూడినటువంటి భోగ మార్గములను ఎంచుకున్నటువంటి వారు ఏమవుతారు? క్షుద్రాన్ కామాన్ చలైః ప్రాణైః, చంచలమైనటువంటి ఇంద్రియాదులతో ఆ సుఖభోగములను, నీచమైన సుఖభోగములను, స్వల్ప సుఖాలనిచ్చేటువంటి వారిని కోరుకున్నటువంటి వారై సంసరంతితే, ఈ సంసారంలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటారు. స్వే స్వేధికారే యానిష్ఠా సగుణః పరికీర్తితః విపర్యయస్తు దోషస్యాదుభయో రేష నిశ్చితః. ఎవరికి దేనియందైతే శ్రద్ధ కలదో అదే గుణము అని చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి ఆ గుణానికి, యోగ్యతకు, శ్రద్ధకు విరుద్ధంగా ఎవరైతే ప్రవర్తిస్తారో అది దోషమే అవుతుంది, వారికి దోషమే అవుతుంది. ఇదే గుణదోషముల యొక్క నిర్ణయము అని చెప్పారు. శుద్ధ్యశుద్ధి విధీయేతే సమానేష్వపి వస్తుషు ద్రవ్యస్య విచికిత్సార్థం గుణదోషౌ శుభాశుభౌ. పరమాత్మ దృష్టితో, తత్వదృష్టితో చూచినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి పదార్థాలన్నీ సమానమే. అయినప్పటికీ కూడా ఆయా పదార్థముల యొక్క ప్రయోజనాన్ని బట్టి వాటిల్లో గుణదోషాలు ఉంటాయి, శుద్ధి అశుద్ధి అనేది ఉంటుంది. అలాగే శుభాశుభాలు కూడా నిర్ణయింపబడుతూ ఉంటాయి. ధర్మార్థం వ్యవహారార్థం యాత్రార్థమితి చానఘ దర్శితో యమ్మయాచారో ధర్మ ఉద్వహతాం ధురం. ధర్మ సాధన కోసం, లోక వ్యవహారం కోసం, అదేవిధంగా దేహయాత్రను నడపటం కోసం ఈ విధమైనటువంటి ధర్మాలనేవి నా చేత కొన్ని ఏర్పాటు చేయబడ్డాయి. ఆ ధర్మాన్ని చక్కగా ఆచరించటం ద్వారా, ఆచార ప్రభవో ధర్మ అంటే ఒక చక్కని సదాచారాన్ని ఏర్పాటు చేయటం ద్వారా, ధర్మబద్ధంగా ఆ ఆచారాన్ని అనుసరించటం ద్వారా, ఒక నియమబద్ధమైనటువంటి కర్మలను ఆచరించటం ద్వారా, విశృంఖలంగా అనేక కర్మలను ఆచరించేటువంటి పరిస్థితి నుంచి తప్పించుకుని నియమబద్ధంగా పరమాత్మను చేరుకోవటానికి,
ప్రవృత్తి మార్గం నుంచి నివృత్తి మార్గానికి వెళ్ళడానికి మార్గం సుగమమవుతుంది అని చెబుతున్నారు. శుద్ధి అశుద్ధి, అదేవిధంగా గుణము దోషము, శుభము అశుభము అని 3 విషయాలు చెప్పారు. శుద్ధి అశుద్ధి అనేటువంటిది ధర్మాచరణ కోసం, గుణదోషాలు అనేటువంటివి లోక వ్యవహారం కోసం, శుభాశుభాలు అనేటువంటివి దేహయాత్ర కోసము. ఈ రకంగా వీటి కోసమే నేను ఈ ధర్మాలన్నింటినీ కూడా ఏర్పాటు చేశాను. భూమ్యం వగ్న్యనిలాకాశ భూతానాం పంచధాతవః ఆబ్రహ్మస్థావరాదీనాం శారీర ఆత్మసంయుతాః. పంచభూతాలు పృథివ్యప్తేజో వాయురాకాశములనబడే పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఇవి బ్రహ్మ దగ్గర నుంచి స్థావర జంగమాత్మకమైన సమస్తమైనటువంటి ప్రాణుల యందు ఉన్నవే. సమస్తమైన ప్రాణులు ఈ పంచభూతాత్మకములే తప్ప భిన్నమైనటువంటివి కాదు. కాబట్టి ఇవన్నీ జీవశక్తితో కూడి ఉన్నాయి. అనేక రకాలుగా కనిపిస్తున్నాయి, అనేక పేర్లు పెట్టబడ్డాయి. అయినప్పటికీ వీటిల్లో ఉన్నది మూల పదార్థములు ఏమిటంటే పంచభూతాలను చెబుతూ వేదేన నామ రూపాణి విషమాణి సమేష్వపి ధాతుషు ఉద్ధవ కల్ప్యంతే ఏతేషాం స్వార్థసిద్ధయే. పంచభూతాలే అన్నిటి యందు ఉన్నప్పటికీ కూడా లోక వ్యవహారం కోసమే, ధర్మార్థాది పురుషార్థముల యొక్క సాధన కోసమే ఈ విధంగా భిన్న భిన్నమైనటువంటి రూపాలు, భిన్న భిన్నమైనటువంటి పేర్లు వేదవాంగ్మయమునందు వర్ణింపబడ్డాయి. నిజానికి ఇవన్నీ కూడా ఒకే పదార్థము, నాకన్నా భిన్నమైనవి కాదు. అయినప్పటికీ కూడా ఒక లోకాచారంతో ధర్మపూర్వకమైనటువంటి ఒక ఆచరణ ద్వారా తనకు యోగ్యత దేనియందు ఉందో దాన్ని అనుసరించి ఆ ధర్మాన్ని ఆశ్రయించి ప్రవర్తించటం ద్వారా, నియమబద్ధమైనటువంటి కర్మలను ఆచరించటం ద్వారా, నిషిద్ధ కర్మల జోటికి పోకుండా ధర్మము మొదలైనటువంటి పురుషార్థములను సాధించటానికి ఉపయోగపడతాయి ఈ సమస్తమైనటువంటి నేను చెప్పినటువంటి ధర్మములన్నీ కూడా. ఈ లోకమంతా భిన్న భిన్న రూపాలుగా, భిన్న భిన్న స్వభావాలుగా కనిపిస్తున్నప్పటికీ బ్రహ్మ మొదలు సమస్తమైనటువంటి ప్రాణుల యందు అంతర్యామిగా ఉన్నటువంటి స్వరూపం ఏది అంటే నేనే. దేశకాలాది భావానాం వస్తూనాం మమ సత్తమ గుణదోషౌ విధీయేతే నియమార్థం హి కర్మణాం. మానవులకు నియమంగా కర్మలను ఆచరించడం కోసమే ఈ ధర్మాలన్నీ ఏర్పాటు చేయబడ్డాయి. శ్రద్ధగా ఆచరించడం కోసమే ఈ నియమాలు. అడిగాడుగా ఉద్ధవుడు, గుణదోషాలు ఏమిటి అని అడిగాడు. దానికి సమాధానం చెబుతూ నియమ పద్ధతిలో జాగ్రత్తగా మానవులు కర్మలను శ్రద్ధగా ఆచరించటం కోసమే గుణదోషాలు విధి నిషేధాలు అనేటువంటివి ఏర్పాటు చేయబడ్డాయి. కాలం విషయంలో కానీ, పదార్థముల విషయంలో కానీ, కాలద్రవ్యాది విషయములలో విధి నిషేధాలను గుణదోషాలను ఎందువల్ల ఏర్పాటు చేశారంటే ఒక నియమ పద్ధతిలో మానవుడు చక్కగా ధర్మాన్ని ఆచరించటానికే. ఎలా పడితే అలా కాకుండా ఒక నియమంగా చక్కగా ఆ ధర్మాన్ని ఆచరించటం కోసమేనయ్యా ఉద్ధవ ఈ గుణదోషాలన్నీ నేను ఏర్పాటు చేశాను అని ఆ శ్రీకృష్ణ స్వామి నిజమైనటువంటి భక్తి మార్గాన్ని తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇతర విశేషాలు మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. Govinda, Hari Govinda.
ఓం